హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఈ స్టోరీ ఏమిటి అంటే పేరెంట్స్ గురించి మాట్లాడుకుంటే కంపారిజన్ జీవితం. కంపారిజన్ జీవితం గురించి మాట్లాడుకుంటే కన్న తల్లిదండ్రులు తన పిల్లల కోసం ఎంతో ఆరాటపడుతూ ఉంటారు. మంచి స్థాయిలో ఉండాలని అనుకుంటారు. నిజమే. కానీ వాళ్ళు ఒకటి తప్పు చేస్తారు. ఏంటి అంటే కంపారిజన్ చేస్తారు. ఇప్పుడు నీ కొడుకు ఉన్నాడు లేదా కూతురు ఉన్నది. వాళ్ళ ఫ్రెండ్స్‌లని ఎక్కువ పైన పెట్టుకుంటారు. వాళ్ళ గురించి గొప్పగా చెప్తారు. కానీ నీ కొడుకులని, నీ బిడ్డలని తక్కువ చేసి మాట్లాడతారు. వాళ్ళ ఫ్రెండ్స్ ముందు. సో, వాళ్ళు ఏదో చేస్తున్నారు అని నీ కొడుకు చేయట్లేదు కాబట్టి నీ కొడుకుని గావచ్చు, కూతురిని గావచ్చు. సో, మీరే తక్కువ చేసి ఆడుకున్నప్పుడు వాళ్ళని బాధ అయితది. సో, మీ కొడుకులని, కూతురులని బాధ పెట్టి వాళ్ళ ఫ్రెండ్స్‌లని సంతోషం ఇచ్చేంత మనసు మీద అయి ఉండకూడదు. ఇద్దరికి చూస్తే సమానంగా చూడండి. సో, ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ. నీ కొడుకు ముందు సో, వాడు ఎంత సంపాదిస్తున్నాడో చూడు, వాడు ఎంత మంచోడున్నాడో చూడు. అనవసరమైన మాటలు నీ కొడుకునికి, కూతురికి తిట్టి సో, తక్కువ చేసి మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి సంతోషపడతారు. ఎంతైనా సరే గొప్పగా చెప్పినప్పుడు సంతోషపడతారు. సో, ఈ కంపారిజన్ జీవితమే ఇది. సో, నీ కొడుకు నీ చేతుల్లో లేకపోతే, నీ కూతురు నీ మాట వినకపోతే సో, అది నువ్వే బాధ్యత. ఎందుకంటే నువ్వు కని పెంచిన కూతురు గాబట్టి, నువ్వు కని పెంచిన పోషించే కొడుకు గాబట్టి, నీ మాట వినకపోతే ఎవరి మాట వింటారు? ఒక్కటి ఆలోచించండి. వాళ్ళని ఎవరు పోషించారు? ఎవరు పెద్దగా చేశారు? అలాంటప్పుడు నీ మాట నీకు వినకపోతే, పక్క వాళ్ళ మాటలు ఎలా వింటారు? ఫస్ట్ నువ్వు మార్చాలని ప్రయత్నించలేదు ఎప్పుడు కూడా. కేవలం తిట్టడమే, కేవలం వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడమే నీ కూతుర్ని, కొడుకులని. సో, వాళ్ళేదో సంపాదిస్తున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్‌ని ఏదో సంపాదిస్తున్నారు. కానీ వాళ్ళని చూసి మురిసిపోతున్నావే కానీ, నీ కొడుకు దగ్గర ఏం టాలెంట్ ఉందో, సో, నువ్వేం చేయాలనుకుంటున్నావు, నీ ఇష్ట కష్టాలను ఎప్పుడైనా తెలుసుకున్నావా? సో, కన్న తల్లిదండ్రులకి చెప్తున్నాను. నీ కూతురును "నీకేం చేస్తావమ్మా? నీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ పని చేయడం ఒకసారి చెప్తే మేము కూడా దాని గురించి మాట్లాడతాం. కలిసి ఏ రోజైనా అడిగారా? నీకంటూ ఒక టాలెంట్ ఉంటది కదమ్మా! అది ఏంటి? సో, మేము సపోర్ట్ చేస్తాం. నువ్వు ప్రయత్నించు" అని ఏ రోజైనా సరే వాళ్ళని సపోర్ట్ చేశారా? అడిగారా? లేదు. ఒకరెవరో తప్పు చేశారా అని అందరిని తప్పు పట్టడం. సో, నేనేమంటానంటే వాళ్ళ ఫ్రెండ్స్ ముందే కొడుకులని, కూతుర్ని ఇన్సల్ట్ చేసి మాట్లాడినప్పుడు వాళ్ళని డిప్రెషన్‌లోకి వెళ్తారు కూడంగా. సో, వాళ్ళని తక్కువ చేసి మాట్లాడినప్పుడు వాళ్ళు బాధపడతారు. సో, నీ కొడుకులని, కూతురిని బాధ పెట్టి అవతల ఫ్రెండ్స్ వాళ్ళని సంతోషపెట్టేంత మనసై ఉండకూడదు. ఇద్దరు సమానంగా ఉండే మనసై ఉండాలి. వాళ్ళు ఎగ్జాంపుల్‌గా చెప్తే నీ నీ కొడుకు, కూతురు ఫ్రెండ్ అనుకోండి. వాళ్ళు నెలకు రూ. 1,00,000 సంపాదిస్తున్నారు అనుకుందాం. సో, నీ కొడుకో, కూతురో తక్కువ సంపాదిస్తున్నారు అనుకుందాం. సో, వాళ్ళ ముందు వాళ్ళెంత బాగున్నారు చూడు, వాళ్ళు నెలకి ఎంత సంపాదిస్తున్నారు చూడు, మరి నీకేం చేతనైతలేదు, నువ్వేం చేస్తలేవు అన్నప్పుడు, నీ కొడుకులని, కూతురని తక్కువ చేసి మాట్లాడినప్పుడు, వాళ్ళని గొప్పగా చెప్పినప్పుడు వాళ్ళు సంతోషపడతారు. ఇది వాస్తవం. అది అందరికీ అయితది. సో, నీ కొడుకులని, కూతురని గురించి గొప్పగా చెప్పినప్పుడు వాళ్ళు ఫీల్ అయితారు. ఇదే మ్యాజిక్. ఒకరి గురించి ఒకరు గొప్పగా చెప్పుకున్నప్పుడు ఎవరికో ఒకరికి కొంచెం కాలుతుంది. ఇది నిజంగా చెప్తున్నాను. అలాంటప్పుడే ఎప్పుడు కూడా ఇంకొకరి ముందు నీ కొడుకులని, కూతురిని తక్కువ చేసి మాట్లాడకు. తక్కువ చేసి ఎప్పటికి చూడకు. నీ వల్ల అవుతుందని చెప్పాలి. ఒకవేళ వాళ్ళ ఫ్రెండ్స్ నీ కొడుకు అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు, చెడు అలవాట్లు అలవని అంటే, సో, నేను మార్చుకుంటాను అని చెప్పాలే గానీ, వాళ్ళని మార్పిస్తాను అని చెప్పాలనే గానీ, వాళ్ళని వాళ్ళ ముందు ఇంకా తిట్టి, ఇంకా డిప్రెషన్‌లో వెళ్ళడానికి ట్రై చేయకూడదు. సో, నీ మాటలతోనే సాధ్యమవుతది. మాటలంత పవర్‌ఫుల్ ఉంటది. మార్చాలని ఉంటే ఖచ్చితంగా మారతారు. అది నీ వల్ల సాధ్యం. కన్న తల్లిదండ్రులకి సాధ్యమవుతుంది. ఎందుకంటే 20 సంవత్సరాలు నువ్వే కని పెంచావు. వాళ్ళు ఎలా యా దారిలో నడవాలనేది నీకు తెలిసుండాలి. నువ్వే నేర్పించాలి. అప్పటికి, ఇప్పటికి చాలా డిఫరెంట్ అయితే ఉన్నది. ఒక వ్యక్తి గురించి లేదా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ అప్ప సంపాదించిన ఆస్తితో వాళ్ళ దగ్గర డబ్బులున్నాయి కాబట్టి ఒక బిజినెస్ పెట్టిచ్చారు. సో, వాడేం చేస్తలేడు. అంతా వాళ్ళు కష్టపడింది వీనికిస్తే వీడికి జస్ట్ ఒక ఏమంటారు కచ్చా రోడ్ మీద మొత్తం బైక్ అన్ని నడిపించి వాళ్ళ ఫాదర్ మెయిన్ రోడ్ మీద కొడుకునికిస్తాడనమాట. అంటే హాయిగా ఇస్తాడనమాట. అప్పుడు ఒక లైఫ్‌లో వాడు ఏదో సంపాదిస్తున్నాడు అనుకుంటాం. సో, మీ కొడుకు ఏం చేస్తున్నాడంటే చిన్నప్పటి నుంచి కష్టపడుతున్నాడు. చిన్నప్పుడు 10,000 నుంచి కష్టపడి అందరికి పోషించాలని ఒకటేసారికి కొంచెం లేట్ అవుతుంది. వాడికి వాళ్ళ తండ్రి సంపాదించిన ఆస్తులతోటి లేదా వాళ్ళ దగ్గర డబ్బులున్నాయి లేదా సో, ఒక బిజినెస్ పెట్టిన తర్వాత అతను సంపాదిస్తున్నాడు. సో, అతనికి నీ కొడుకునికి ఎంత డిఫరెంట్ ఉన్నది ఎప్పుడైనా ఆలోచించావా? ఒక్కసారైనా ఆలోచించావా? లేదు కదా! రూ. 50 చేతిలో పెట్టి అతని చేతిల ఇప్పుడు నీ ఫ్రెండ్ ఉన్నాడనుకుందాం. నీ కొడుకు ఫ్రెండ్. నీ కొడుకు ఫ్రెండు వాళ్ళ నాన్న ఒక రూ. 50 బిజినెస్ పెట్టిస్తే, అతను ఈ రూ. 50 బిజినెస్ పెట్టిస్తే అప్పుడు రూ. 100 ఇస్తున్నాడు. సంపాదిస్తున్నాడు. సో, నీ కొడుకు రూ. 50 సంపాదించి మళ్ళీ రూ. 100 సంపాదించాలంటే కొంచెం టైం పడతది.
ఎందుకంటే నువ్వు రూ. 50 ఇస్తలేవు. సగం ఇస్తలేవు. సో, మొత్తం అతనే ప్రయత్నిస్తాడు నీ కొడుకు. సో, నీ కొడుకు గొప్పవాడు గొప్ప, నీ కొడుకే గొప్ప. ఎందుకంటే వీడు కింది నుంచి పైకి వెళ్తున్నాడు. కానీ అతను సగమే వెళ్తున్నాడు. సగం వాళ్ళ డ్యాడీ, వాళ్ళ ఫాదర్ కష్టపడి సగం బాధనే ఇస్తున్నాడు. కానీ నీ కొడుకు నీకు మొత్తం ఇస్తున్నావు. అంత కష్టపడుతున్నావు. కానీ నువ్వు వాళ్ళని గుర్తిస్తున్నావు. వాళ్ళని కంపారిజన్ చేసుకుంటున్నావు. వాడెంత గొప్పవాడు, నువ్వేమో వాడు నెలకు సంపాదిస్తున్నావు, నువ్వు సంపాదిస్తున్నావు. ప్రతిదీ నేనేమంటానంటే కంపారిజన్ ఈ కన్న తల్లిదండ్రులు ఏదైతే ఉంటారో కూడా వాళ్ళు కంపారిజన్ చేసుకుంటారు. ఎప్పుడైనా సరే అది కొడుకా నువ్వు బాగున్నావు, నువ్వు మంచి సంపాదిస్తున్నావు, నీకు చెడు ఆలోచనలు ఉంటే లేదా చెడు హ్యాబిట్స్ ఉంటే తీసి పడేయి బిడ్డ. ఒక ప్రేమతో, ఒక ఆప్యాయతతో చెప్పినప్పుడు ఎందుకు వినడు? 10 సార్లు చెప్పినండే ఖచ్చితంగా వింటాడు. ఒకవేళ వినకపోతే వాని బుద్ధి అనుకోండి అంతే. ఖచ్చితంగా వింటాడు. నేనేమంటానంటే ఏ వ్యక్తి కూడా ఒక వ్యక్తి ముందు మీరు తక్కువ చేసి మాట్లాడకండి. నీ కొడుకులని, కూతుర్లని. వాళ్ళని గొప్పగా చెప్పుకోండి. గొప్పగా ప్రయత్నించినప్పండి. సో, వాళ్ళ దగ్గర ఏదైతే టాలెంట్ ఉంటదో, వాళ్ళకి ఏదైతే ఇష్టం ఉంటదో వాళ్ళని అడగండి. సో, ప్రోత్సహించండి. అంతేగాని తక్కువ చేసి మాట్లాడకండి. బాధ అయితది వాళ్ళకి కూడంగా. నీ కొడుకులని, కూతురుని నువ్వే గొప్పగా చెప్పుకోకపోతే ఇంకెవరు చెప్తారు చెప్పండి? సో, మంచిగా పెట్టుకుంటే మంచిగా ఉంటారు. ఒకవేళ వాళ్ళు చెడుగా దారిలో పోతే చెడుగానే పోతారు. ఈ పట్టించుకోనకపోతే వాళ్ళు అలాగే పోతారు. నీ ఫ్రెండు వాళ్ళకెన్ని హ్యాబిట్స్ ఉన్నాయో నీకు తెలవదు. కేవలం వాడు మంచిగున్నట్టు, మంచిగా సంపాదిస్తున్నాడు అనేది తెలుసు. కానీ నీ కొడుకులని, కూతురని తెలుసు. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ కాబట్టి, వాళ్ళ మధ్యలో అన్నీ షేర్ అయితాయి కాబట్టి, వాళ్ళు ఎంత చెడ్డవాడో, నీ కొడుకు ఎంత మంచివాడో అనేది నీకు తెలుస్తది. అర్థమైందా? ఈ స్టోరీ ఇక్కడికే ఎండ్ చేస్తున్నాను. సో, ఏదైతే మీ కొడుకులని, కూతురని ఎప్పుడు కూడా తక్కువ చేసి మాట్లాడకండి. జీవితం అస్సలే మీరు పోల్చకండి. సో, ఎప్పుడు కూడా ప్రేమతో మాట్లాడండి మీ కొడుకులని, కూతురని. వాళ్ళ దగ్గర ఏదైతే వాళ్ళకిష్టమైనది ప్రయత్నించండి. అంతేగాని కంపారిజన్ చేసి వాళ్ళని డిప్రెషన్‌లో వెళ్ళడం గాని, బాధ పెట్టడం గాని చేయకండి. అర్థమైందా ఫ్రెండ్స్? ఇది కన్న తల్లి, తండ్రులకి పేరెంట్స్ గురించే స్టోరీ. ఒకవేళ ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. మీకు అర్థమైతే ఏదైనా మీరు ఒకటి కామెంట్ చేయండి. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థాంక్ యూ సో మచ్.